ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా వ్యూవర్స్ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలియజేయడంతో పాటుగా మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్పవల్లి గారు. మరి అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. చెప్పు తల్లి, ఎలా ఉన్నారు? బాగున్నా నాన్న, చాలా రోజులైంది చూసి. ముందుగా మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. అమ్మ, అయితే అంటే వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు వరలక్ష్మి వ్రతం చేసిన, మంగళగౌరి నోములు నోచినా లేదన్నా కూడా ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి, కనకధార స్తోత్రం కానివ్వండి, ఖచ్చితంగా ఈ మాసం అంతా అందరూ చదువుతూ ఉంటారు. దాంతోపాటు మీరు అన్నారు ఖడ్గమాల కూడా చదువుతారు అని. మనకి అంటే మామూలుగా లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ నామాలు చదువుతారు, కానీ ఖడ్గమాల దసరా టైంలో కదమ్మా చేసేది. భలే ప్రశ్న అడిగావురా నాన్న. అసలు దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యాలి అంటే పూర్వజన్మ సుకృతం అనేది కొంచెం ఉండాలి. అయితే ఖడ్గమాల అనంగానే అత్యంత విశేషమైనటువంటిది, అత్యంత విశిష్టమైనటువంటిది. అది చదవడానికి అందరికీ భయం. నువ్వు అడిగినట్టు లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు, అవి చదువుతారంటారు, ఈ మాట వినపడదు అని అంటారు. అందరికీ ఎందుకు భయం అంటే దానికి ఒక ప్రాపకాండ ఏం చేశారు అంటే, అసలు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవకూడదు, పారాయణం చెయ్యరాదు, శ్రీ విద్యా ఉపాసకులు మాత్రమే చెయ్యాలి అనే మాట వచ్చేసరికి, అలా అంటే కనుక లలితా సహస్రనామం చదవాలంటే కూడా ఉపాసన ఉండాలి. అలా అని మానేసామా? లేదుగా, అందరం చదువుతాం లలితా సహస్రనామం కదా. కాబట్టి ఏంటి, అమ్మవారిని ధ్యానం చేయడానికి, అమ్మవారిని పూజ చేయడానికి ఏదో ఒక మిష పెట్టి మాన్పించకూడదు. అయితే స్తోత్ర పారాయణం వేరు, నామాలు వేరు. ఓం నమః చదవాలంటేనే ఒక ఉపాసన ఉండాలి, ఒక మంత్రము ఉండాలి. శ్రీ విద్య కానీ, లేదా బాలామంత్రం కానీ, షోడశి కానీ, పంచదశి కానీ ఇలాంటి మంత్రోపాసన తీసుకున్నట్టయితే వాళ్ళు మాత్రమే ఓం నమః చదువుతారు. అంటే బీజాక్షరాలు చదువుతారు. అయితే బీజాక్షరాలు అంటే ఏమిటి అంటే మంత్రానికి శక్తినిచ్చేవి. అవి ఎవరంటే వాళ్ళు చదవకూడదు. ఎందుకు చదవకూడదు? ఇప్పుడు మీరున్నారు, నేనే గొప్ప అండి, నేను ఏదైనా మందు వేసేసుకుంటా, నాకేం ఇబ్బంది లేదని పెన్సిలిన్ వేసుకున్నాం అనుకో, పోతాం, నీకు పెన్సిలిన్ పడదు. కానీ ఆ పెన్సిలిన్ ఇవ్వంగానే ఏమైపోతుంది? రియాక్షన్ వెంటనే ఎందుకు వస్తుంది? మరి అందరికీ శరీరం ఒకటే, అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒకటే. మరి మీకొక్కదానికే వచ్చింది, ఆ అబ్బాయికి రాదు, ఆ అమ్మాయికి రాలేదు అంటే ఏంటి తప్పు? పెన్సిలిన్ తప్ప కాదు, నీ శరీరం తప్పు. శరీరం కూడా తప్పు కాదు. శరీరం తప్పు అంటే అర్థం ఏంటంటే నీ శరీరానికి ఈ ఇంజెక్షన్ తీసుకునే శక్తి ఇందులో లేదు. ఆ చర్య తప్పు. చర్య కాదు, ఈ శక్తి ఉండదు దీనికి. అంటే ప్రతి శరీరంలో అందరికీ అన్నీ పడవు. అవును, చాలా మంది ఏమంటారు, ఏమండి మాకు ఇది పడదండి అంటారు, ఎలర్జీ వచ్చింది అంటారు, దురదలు వచ్చాయండి అంటారు. ఎందుకంటారు? మరి కొంతమందికి ఏమో వంకాయ తింటే బాగా ఉంటుంది, మరి కొంతమంది వంకాయ తింటే పడదు, గోంగూర తింటే దురదలు వస్తాయంటారు. అలా ఒక్కొక్క వస్తువు తింటే వాళ్ళకి పడదు. మాకు పడదండి, మాకు అదేంటి అరటిపండు తింటే ఆయాసం వస్తుంది కొంతమందికి అంటే దాని అర్థం అరటిపండు చెడ్డదా? కాదుగా. కాదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? శ్రీ విద్యా మంత్రము అనేటువంటిది చెడ్డది కాదు. అందరూ తీసుకోవాలని రూలు లేదు, అందరికీ ఇది అందుబాటులో వస్తుందని కాదు. ఈ ఉపాసనా బలం తీసుకుని చెయ్యడానికి మనకు ఒక యోగ్యత ఉండి మనం తీసుకుని అక్షరలక్షలు ఆ నామం, ఆ మంత్ర జపం చేయగలిగే శక్తి మనకు ఉండాలి. అప్పుడు మనం చెయ్యవచ్చు ఎటువంటి స్తోత్రపారాయణలైనా, ఎటు నామాలనైనా. అందువల్ల మనకి సనాతన ధర్మంలో ఋషులు ఏం చెప్పారు అంటే ప్రతిదానికి ఇంకొక ప్రత్యామ్నాయం చెప్పారు. అందువల్ల దేవి ఖడ్గమాల స్తోత్రం చెయ్యవచ్చు. ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే చక్కగా పారాయణం చెయ్యాలి. ఎలా అమ్మ? ఎలా పారాయణం చేసుకోవాలి? ఈ స్తోత్ర పారాయణం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు.
అంటే మనకు అంగన్యాస కరన్యాసాలు చేయడం కానీ, లేని పక్షంలో మనం ఈ బీజాక్షరాలను చదవడం కానీ ఇలాంటివి చెయ్యకుండా చక్కగా ఓం ఉంది కదా, నమస్త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి అని 180 నామాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? నవావరణ పూజ. అయితే నవావరణ అంటే ఏంటి? 9 ఆవరణలు. 9 ఆవరణలు ఉంటాయి, 9 చక్రాలు. శ్రీచక్రార్చన అంటామే, అదే నవావరణ. అయితే అమ్మవారు ఎక్కడుంటుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే అమ్మవారు బిందు మాత్ర స్వరూపిణి, అన్నిటికంటే పైన అగ్రంలో ఉంటుంది. మరి అక్కడికి వెళ్ళాలి, అక్కడికి నేను వెళ్ళి అమ్మని దర్శించాలంటే ఎలా వెళ్ళాలి? మరి 9 ఆవరణలు. మరి అమ్మవారు 9 అంతస్తుల మేడలో కూర్చుని ఉన్నారు. మరి 9 అంతస్తులు వెళ్ళాలంటే ఊరికే పైకి ఎలా వెళ్ళిపోం కదా, మరి అందరికీ దానికి సెక్యూరిటీ ఉండాలిగా, రక్షణ ఉండాలిగా. వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పరివార దేవతలు. మనం మామూలుగా భౌతికంగా ఉండేటువంటి ఓ చీఫ్ మినిస్టర్కో ఓ ప్రైమ్ మినిస్టర్కో జడ్ కేటగిరీ అంటే ఓ 26-30 పెడతామే. ఆయన ఒక్క కారు ముందు వెళ్ళాలంటే వెనకాల ఒక 30-40 వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఒక స్వామీజీ వస్తున్నారంటే ఒక పరివారం అంటూ వస్తుంది. అంటే అర్థం ఏంటి? వారితో పాటు అదే చూడండి, మనం వందిమాగదులు అంటాము. అవునవును. అలాగా వాళ్ళు వెళ్ళాలి అంటే వాళ్ళకి ముందు వెనక మనుషులు ఉండాలి. అలాగా అమ్మవారు ఆ పైన కూర్చుని ఉంటే అమ్మవారిని మనం లలితా పరమేశ్వరిని దర్శనం చెయ్యాలి అంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి. అసలు అమ్మవారు ఎందుకు వచ్చింది, ఆవిడ యొక్క అవతారం ఎందుకు వచ్చింది అని అంటే, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది? చిదగ్ని, అగ్నిలో భండాసురుణ్ణి చంపడం కోసం, వధించడం కోసం చక్కగా వచ్చింది. మరి అలా ఆవిడ మరి వెళ్ళి హాయిగా అక్కడ కూర్చోవాలి కదా. ఎక్కడంటే అక్కడ ఎలా ఉంటుంది, ఆవిడకో ఇల్లు ఉండాలి కదా. ఆవిడ అక్కడ కూర్చుంది. మరి ఆవిడ కూర్చోడానికి వస్తే ఎలాగైతే ఈ భండాసురుణ్ణి వాళ్ళందరినీ ఎలాగైతే చంపింది, ఎలా యుద్ధం చేసింది అంటే ఎవరెవరు కావాల్సి వచ్చారంటే ఈ 180 మంది ఈ వారాహి దేవతలందరూ కావాల్సి వచ్చారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా అత్యంత శక్తివంతంగా ఉంటారు. మరి సైన్యం శక్తివంతంగా లేకపోతే భారతదేశంలోకి అందరూ పరిగెత్తుకు వచ్చేయరు. అవును. పాకిస్తాన్ వాళ్ళు వస్తారు, ఇటు చైనా వాళ్ళు వస్తారు, ఇటు వాళ్ళు వస్తారు, ఇటు వీళ్ళు వస్తారంటే మనం ఏం చేస్తున్నాం? మన దగ్గర ఎప్పుడు కూడా దేశ సరిహద్దులు ఉన్నారా? సరిహద్దులో ఎవరుంటున్నారు? సైన్యం ఉంటుంది. ఆ సైన్యం ఎట్లా ఉంటుంది? వెరీ పవర్ఫుల్గా ఉంటుంది. అటువంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళని కనుక మనం రోజు ప్రార్థన చేస్తే ఎటువంటి కష్టం వచ్చినా ఖడ్గం అనేసిస్తారు. వాళ్ళు కనుక ఒక ఖడ్గాన్ని ఇలా పంపించారు అంటే చాలు, ఎటువంటి శత్రువులు ఉన్నా వాళ్ళు పడిపోవాల్సిందే. ఎవరు ఆ శత్రువులు? కోమ క్రోధ మద మాత్సర్యం, అరిషడ్ వర్గాలన్నిటినీ, ఈ అరిషడ్ వర్గాలన్నిటినీ మన నుంచి పంపించడానికి వాళ్ళు కావాలి. లేకపోతే మనం 24 గంటలు వీటిలో కొట్టుకుంటూ ఉంటే పైనుండేటువంటి అమ్మని చూడలేము. అవును. ఆ అమ్మని మనం వెళ్ళి చూడాలి కదా. ఎవరా అమ్మ? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. ఆవిడ ఎక్కడ కూర్చుంది? ఒక బంగారు సింహాసనంలో కూర్చొని ఉంది. అటువంటి అమ్మని మనం చూడడానికి వెళ్ళాలి అని అంటే, ఆ శ్రీమాత స్వరూపాన్ని మనం వెళ్ళి చూడాలంటే వీళ్ళందరినీ మనం చక్కగా ప్రసన్నం చేసుకోవద్దా? చేసుకోవాలి. ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలి అని అంటే కింద ఉండేటువంటి వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకుంటేనేగా పైదాకా రాగలుగుతాను. లేకపోతే నన్ను రాణిస్తారా? లోపల అందరినీ నేను విసుక్కుంటూ కసకస బడబడ జరగండి అంటే ఎవరు రానియరు నన్ను. అవును. అందరితోటి ఏంటి, నన్ను పలానా అపర్ణ గారు రమ్మన్నారండి, నేను వెళ్ళాలండి, కలవాలండి అంటే నా అలాగండి ఒక్కొక్కళ్ళు దాటుకుంటూ తీసుకొస్తారు. మామూలుగా ఉండేటువంటి భౌతిక దేహంలో ఉండేటువంటి వాళ్ళని కలవడానికి మనం ఇంత సెక్యూరిటీ పెట్టుకుంటే, విశ్వాన్ని ఏలేటువంటి ఆ జగద్రూపిణికి, ఆ పరమేశ్వరికి, ఆ జగత్కారిణిని మనం చూడాలంటే మరి వీళ్ళందరూ ఉండద్దా? వీళ్ళు నవావరణ 9 ఆవరణల్లో ఉంటారు. ఓకే.
ప్రతి ఆవరణ అంటే ఒక రౌండ్. ఆ అమ్మవారికి అందరూ అట్లా రౌండ్స్లో ఇట్లా కూర్చొని ఉంటే జాగ్రత్తగా వీళ్ళందరినీ మనం ప్రార్థన చేసుకుంటూ ప్రసన్నం చేసుకుంటూ వాళ్ళకి దేవతలందరినీ కూడా ఆరాధన చేసుకుని, ఎందుకు ఏమి అంటే మేము అమ్మని చూడాలి, వెళ్ళి అమ్మతోటి ఒక్కసారి అమ్మ దర్శనం చేసుకోవాలని అడగాలి. ఎందుకు అమ్మ దర్శనం అంటే మాకు కష్టాలు వచ్చాయి, మాకు ఇట్లా ఉంది అది చెప్పుకోవాలి వెళ్ళి. మరి ఆ అమ్మని చెప్పుకోవాలంటే ఎవరిని? వీళ్ళందరినీ మనం. అందుకే అంటారు చూడండి, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇయ్యడు. మరి పూజారిని ఏం చేస్తాం మనం? ప్రసన్నత. కాబట్టి పూజారిని ఏమంటే అయ్యగారు నమస్కారం అంటాం. మరి అయ్యగారు నమస్కారం అన్నప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి హారతి ఇవ్వడు, ఆయన నీ గోత్రనామాలు చెప్పడు. మరి గోత్రం చెప్పాలి, నీ పేరు చెప్పాలి, అన్నీ చెప్పాలి కదా. అవన్నీ చెప్పి కొబ్బరికాయ కొట్టి అక్షరాత్రం అన్నీ చేస్తే స్వామి చక్కగా ప్రసన్నం. కరెక్ట్ అమ్మా. అందువల్ల మనం ఏమంటాం, దేవుడు ఒకడు వరం ఇస్తాడు, ఇవ్వడానికి ఆయన రెడీగా కూర్చొని ఉన్నాడు. పూజారి వరం ఇవ్వాలి. మరి ఎట్లా పూజారి వరం ఇవ్వడం అంటే పూజారి వెళ్ళి పూజ చేయాలి. అవును, చెప్పాలిగా, ఫలానా వాళ్ళు వచ్చారండి మీకు పూజ చేయించమంటున్నారని మన గోత్రనామాలు అక్కడ చెప్తే అప్పుడు ఆయన ప్రసన్న, అవును కరెక్టే వీళ్ళు వచ్చారు అని తెలుస్తుంది. అలా ఎట్లయితే ఉంటుందో ఈ ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం కూడా చక్కగా కనుక నవావరణ కాబట్టి రోజు 9 సార్లు ఈ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే ఎంత విశేషంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత రోజుల్లో అసలు అందరికీ మనసు ప్రశాంతత లేదు. అవును. అందువల్ల మనం ఏం చేయాలంటే, అందువల్ల నేను ఇప్పుడు నవకోటి పారాయణం చేస్తున్నా. నవకోటి పారాయణం ఈ చాతుర్మాసంలో మొదలెట్టాను. జూన్ 19 నుంచి నవంబర్ 19 వరకు. అంటే రోజుకి ఎన్నిసార్లు చేస్తారమ్మా? రోజు పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, అంటే 6 అవర్స్ ఉంటుంది. ఇంకా నామం మనకు వచ్చు కాబట్టి మన అహర్నిశలు నామం చదువుతూనే ఉండొచ్చు. కాబట్టి నాకు దానిని లెక్క చేసుకుని ఆ లెక్కను అనుసరించి నా శ్రీ విద్య ఉంది. సో దాంతో నేను ఎట్లాగో పూజ అది చేసుకుంటా కాబట్టి నాకు 9 కోట్లు అయిపోతాయి అప్పటికి. దాంతోపాటు ఇంకా ఎవరైనా చేసిన వాళ్ళు చాలామంది చేయమన్నా నేను, ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఆ సంఖ్య కూడా ఇవ్వండి అని. సరే అని అందరు చాలామంది చేస్తున్నారు. అందరినీ చెప్పాను, రోజుకు ఒక 30 సార్లు 40 సార్లు ఎంతండి, 2 నిమిషాలు పడుతుంది. ఆ యొక్క స్తోత్రపారాయణ చేయడానికి 2 నిమిషాలు. అంటే ఒక స్తోత్రం చదివితే 184 నామాలు వస్తాయి. సో నాకు నామాల లెక్క, నాకు పారాయణం లెక్క కాదు. వేరే వాళ్ళకైతే పారాయణం లెక్క, నాకైతే నామం లెక్క. నేను ఓం నమః 2 ఉంటాయి కాబట్టి అందువల్ల ఏంటంటే నేను ఆ నామాలను తీసుకొని చేసుకుంటాను. ఏముందమ్మా అది పెద్ద 2 నిమిషాలు. ఒక గంటలో ఎన్ని చేయొచ్చు మనం? 2 నిమిషాలు అంటే 30 60, ఒక గంట అయితే 30 సార్లు, 3 గంటలు అంటే రోజు 100 సార్లు చేసినా చాలు నాకు. అవును. అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. కాలేదనుకో కొంచెం పెంచుకుందాం మనం ఎప్పుడైనా పొరపాటు. అంటే మాకంటే ఇప్పుడు ఏమి అడ్లు గిడ్లు ఉండవు కాబట్టి కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు మంచి పరవడి రోజులు వచ్చాయనుకోండి, ఇంకాసేపు కూర్చోవచ్చు. అలా చేయడానికే ఈ నవకోటి పారాయణం అనేది చేయడం. కారణం ఏమిటి అని అంటే, ఎప్పుడైనా మీరు ఇందాక ఒక మాట అన్నారు, శ్రావణ మాసంలోనే చేసుకుంటామా, ఎప్పుడు అందులో ఈసారి మన అదృష్టం అధిక శ్రావణం వచ్చింది. అవునమ్మా, అది నాకు ఒక మంచి ప్లస్ పాయింట్ అయిపోయింది. చక్కగా మనకేంటంటే చాతుర్మాసంలో ఒక మాసం ఎక్కువగా హాయిగా ఉంది చక్కగా నామం చేయడానికి. అందువల్ల ఆషాఢం, శ్రావణ 2 శ్రావణాలు, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం మొత్తం చేయాలి అనే ఒక సంకల్పంతో ఉన్న, ఏమో అమ్మవారి ఇష్టం ఎంతవరకు చేయిస్తుందో. అందువల్ల ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని భయపడుతున్నారు. ఎవరికైనా చెప్పంగానే అమ్మో ఖడ్గమాల చదవకూడదు. ఖడ్గమాల అనే పదంలో ఉండేటువంటి భయాన్ని చూపుతున్నారు. ఖడ్గమాల ఎప్పుడు చెడు చెయ్యదు. అమ్మవారు మనకి ఎప్పుడు చెడు చెయ్యదండి. మీరు ఒక్క నమ్మండి. మీ అమ్మ మీకు చెడు చేస్తుందా? చేయదు కదా. ఇప్పుడు మీ అమ్మ మీ ఇంట్లో మిమ్మల్ని కోప్పడుతుంది. కోప్పడ్డం వేరు, చెడు చేయడం వేరు. కోప్పడ్డం అంటే ఏంటి? నువ్వు తప్పు పని చేసావనుకో, అలా కాదు ఇలా ఉండు అని చెప్తుంది. అమ్మలు ఇలా చెయ్యి అంటుంది. అన్నం తినకపోతే అన్నం తినమంటుంది, చదువుకోకపోతే చదువుకోమంటుంది, తప్పు చేస్తే ఒప్పు చేయమంటుంది. అంత మాత్రం మీ అమ్మ చెడ్డదా? కాదుగా, ఇంకా మంచిది. అందుకని మన అమ్మ ఎలా మనకి చేస్తుందో ఈ జగత్తుకి అంతటికి అమ్మ మనల్ని ఎప్పుడు చెడు కోరదు. అందువల్ల మనం, ఎందుకంటే ఒక క్రమశిక్షణ కోసం చేసేటువంటి పనులు ఇవన్నీ. ఎలాగ లలితా పారాయణం, ఖడ్గమాల పారాయణం,
కనకధారా స్తోత్రం, మణిద్వీప వర్ణన, ఇవన్నీ తప్పు లేదమ్మా. ఇవన్నీ చక్కగా కోట్ల కోట్ల లక్షలు చెయ్యాలి. ఎంత నామం చేస్తూ పోతే అంత మనకి శక్తి వస్తుంది, ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడు డబ్బులే కాదమ్మలు, డబ్బులు ఆటోమేటిక్గా నీకే వస్తాయి. ఈ డబ్బులు మధ్యకాలంలో ప్రతి వాళ్ళు డబ్బు 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 అనుకుంటారు. డబ్బు దేనికిరా నాన్న, డబ్బులు దేవుంది. మనము డబ్బు మన తినడానికి ఇంత అన్నం, కట్టుకోవడానికి ఒక బట్ట, ఉండడానికి ఒక ఇది, ఆ నీడ కోసమే కదా ఈ తాపత్రయం అంతా. అందరు అనుకుంటారు ఏదో తప్పు తప్పు అని. ఏ తప్పు కాదు. మనం చెయ్యాలనుకున్న పని సక్రమంగా చెయ్యండి. ఎదుటివాడు అర్థం చేసుకోలేదనుకోండి, అది వాడి తప్పు, మన తప్పు కాదు. మనం సహాయం చేయడానికి మనం ఎంతో కష్టపడతాం. అమ్మవారు మనం పూజ చేస్తే మనకు నేర్పించింది ఏంటి, అందరికీ సహాయం చేయమని. ఆ సహాయం చేసేటప్పుడు ఈ దేవి ఖడ్గమాలలో ఉండే అమ్మవార్లే మనకు నేర్పుతారు. అది ఖడ్గం అంటే. ఒక చక్కటి ఇట్లా విసిరి వేస్తుందండి ఖడ్గం ఆవిడ. ఖడ్గం అంటే ఏదో మనం కోసే స్వాడ్ కాదు, ఆవిడ చూపే చాలు ఎటువంటి శత్రువునైనా కూడా అక్కడతోటి ఆపేస్తుంది. ఆ శత్రువులని తర్వాత ఇంట్లో ఆ దాంపత్య అనుకూలం, సంతానం లేని వాళ్ళకి సంతానం, నీ కోరిక ఏది ఉంటే ఆ కోరిక తీరుస్తుంది. అలాగే దేశ సంరక్షణ, దేశంలో ఇప్పుడు ఉండేటువంటి బాధలు, ఇప్పుడు చూడండి నిన్నగాక మన వానలు వరదలు కొట్టుకుపోయి ఇప్పుడు ఆ ఉత్తరాఖండ్ కొట్టుకుపోతుంది. అలా ఎక్కడికక్కడ అవ్వకుండా ఉండడానికి అమ్మవారే కాపాడుతుంది. అసలు మీకు ఉత్తరాఖండ్ మొత్తం దేవతలే కదండి, సప్తమాతృకలు. ఎప్పుడైనా చూసారా వెళ్ళి? ఎంత ఆనందంగా ఉంటుందో. రండి వెళ్దాం, మనం పోదాం ఒకసారి. జ్వాలాముఖి చూస్తే అక్కడ పోయి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసి రండి చాలు. అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి జ్వాలాముఖి. అమ్మ ఇది అసందర్భం అవ్వచ్చు, కానీ కొంతమంది ఇప్పుడు మీరు అన్న మాటకి అడుగుతూ ఉండొచ్చు. మీరే అంటున్నారు దేవి ఖడ్గమాల చదివితే అమ్మ మనల్ని వీటన్నిటి నుండి కాపాడుతుంది అని. మరి ఉత్తరాఖండ్లో సప్తమాత్రికలు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలోనే ఎందుకు ఇంత? భలే బాగా అడిగావు, కరెక్ట్గా. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇష్టం, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే కోపం రాదా? ఉగ్ర స్వరూపం వస్తుంది ఆవిడికి. మరి నువ్వు చెయ్యవలసిన చోట సక్రమంగా చేయండి. ఇవాళ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాం కదా, నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తానని విచ్చలవిడిగా మీరు చేశారంటే మిమ్మల్ని ఉండనిస్తారా ఇక్కడ? కరెంట్ నేనేం గ్రేట్ అని చెప్పి నేను ఐడ్రీమ్స్లో కరెంట్లో వెళ్ళి వేలు పెడతానంటే కుదరదు. వేసి కొడుతుంది, షాక్ కొడుతుంది. మరి కరెక్ట్గా నువ్వు ఉండగలిగిన చోట కరెక్ట్గా ఉంటే అమ్మవారు నేను ఎప్పటికీ ఏం చేయదు. మళ్ళీ దుష్టులను శిక్షిస్తుంది ఆవిడ. చెప్తుంది, ఎక్కడికక్కడ నిరూపణ చేస్తుంది ఆవిడ. ఆ నిరూపణ కోసమనే కదా నువ్వు చక్కగా ఉండు, బాగుండి బయటకు వస్తావు. నువ్వు తప్పు చేసావనుకో కొట్టుకుపోతావు. అందుకే నువ్వు తప్పు చేయొద్దు. నీకు నువ్వు ఫస్ట్ సంరక్షించుకో, తర్వాత దేశాన్ని సంరక్షిస్తావు, ప్రదేశాన్ని సంరక్షిస్తావు. అందుగురించే కదండి జ్వాల అలాంటి సప్తమాత్రికలు అక్కడ ఉన్నాయి. అక్కడ పూజలు చేస్తూ ఉంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసా అండి. వైష్ణవి కానీ, జ్వాలాముఖి కానీ, చింతపూర్ణిమ కానీ అవన్నీ చూస్తూ ఉంటే అసలు మనకి ఎందుకు ఇదేనా దేవభూమి అంటే అనిపిస్తుంది. అక్కడికి ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉండవండి. ఎక్కడైతే ప్రకృతి విలయతాండవం చేసేటట్టుగా మనమే తయారు చేస్తున్నాము. మనము ఎక్కడైతే ఐస్ ఉంటుందనుకోండి, అది ఎలా కరిగిపోతుంది? వేడి ఎక్కువైతే కరిగిపోతుంది. ఎంతమంది మనుషులు రావాలో అంతే రావాలి. మీరు ఒకటేసారి అమర్నాథ్లో 1000 మంది వెళ్ళమంటే 10,000 మంది ఒకసారి వెళ్తే మన వేడికి అది కరిగిపోతున్నాయి. ఎలా ఉంటుంది అక్కడ? కాబట్టి ప్రకృతిని మనం, పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. అట్లా మనం రక్షించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే విలయతాండవం చేస్తుంది ప్రకృతి ఎప్పుడైనా. అందుకని ఆ విలయతాండవాలు కాకుండా ఉండాలంటే ఇక్కడ అందరూ మనం ఎప్పుడు కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండండి. ఏదో ఒక రకంగా ఎన్ని రకాల పూజలు ఉన్నాయి అమ్మవారిని పూజ చేసుకోవాలంటే. అందుకనే అహర్నిశలు అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. అయ్యవారిని చేయండి, అమ్మవారిని చెప్తే అయ్యవారిని చేయండి. మీ ఇష్టం, మీకు ఏది చేయాలన్నా సరే మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. అప్పుడేమవుతుంది? మనల్ని మనం రక్షించుకుంటాం, మన సమాజాన్ని మనం రక్షించగలుగుతాము. అవును, అందుకంటే మనం ధర్మ మార్గంలో ఉంటాము. మనం ప్రశాంతంగా ఉంటే మనకి విసుగ్గా ఉన్నప్పుడు కోపం వస్తే ఏదో ఒకటి అనేస్తాం, ఏదో ఒకటి చేస్తాం. అదే మనం ప్రశాంతంగా ఉంటే ఎవరన్నా మనల్ని ఏదన్నా అన్న పోనీలే అని వదిలేస్తాం. అది చాలా బాగా చెప్పావు. చిన్నపిల్ల అయినా నువ్వు ఇంత అర్థమైందంటే నీలో ఒక పూర్వజన్మ సుకృతం ఉన్నది.
అంటే జన్మ సంస్కారం అంటారు దాన్ని. ఆ సంస్కారం మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకేంటంటే అమ్మవారిని ప్రార్థన చేయాలి. ఏదో ఒక ఎందుకు పెట్టారు ఇప్పుడు ఎంతమంది నోములు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అలాంటివన్నీ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుంటున్నారు. అవునమ్మా. కొంతమంది ఏదో 33 మందికి పూజ చేయాలని, కొంతమంది దంపతులు పూజ చేయాలని, మరి కొంతమంది ఏమో కుంకుమార్చనలు చేద్దామని, అలా ఏదో లలితా సహస్రనామాలని, మరి కొంతమంది సౌందర్యలహరి, లక్షగళార్చన, సహస్రగళార్చన, త్రిసహస్రగళార్చన, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెట్టి ఎందుకు దేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నామండి మనం? మొత్తం ఓ 200-300 కోట్ల మంది ఉన్నాం. వాళ్ళల్లో ఎంతో కొంతమంది అన్నా ఓ మంచి పని చేస్తూ ఉంటే వర్ష బిందువులాగా అమ్మవారే ఒక బిందు స్వరూపిణి, ఆ మాత్రమైనా చెయ్యమని అడుగుతుంది మనం. అందుకని మనం ఇవన్నీ చేస్తున్నాం. అమ్మ, ఎంతో అద్భుతంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సిన పూజల గురించి, అలాగే శ్రావణ మాస విశిష్టత గురించి, ఆ లక్ష్మీ అమ్మవారిని ఎలా ఆరాధించుకోవాలి అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలమ్మా. శుభం భూయాత్.